పండించిన వరి పంటను సకాలంలో రైస్ మిల్లులకు చేరవేసేందుకు హమాలీలు లేకపోవడంతో ఆ ప్రాంత మహిళలే హమాలీలుగా మారారు. పెద్దపల్లి జిల్లా పెద్దంపేట గ్రామ రైతులు యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలకు తరలించారు. రోజుల తరబడి అక్కడే నిల్వ ఉండటంతో మహిళలు కొనుగోలు కేంద్రానికి వచ్చి స్వయంగా ధాన్యాన్ని తరలించేందుకు సిద్దమయ్యారు. ధాన్యాన్ని బస్తాలలో నింపి లారీలోకి లోడ్ చేస్తున్నారు. వర్షం పడితే నష్టపోవాల్సి వస్తుందని, అందుకే ధాన్యాన్ని తరలించేందుకు తరలిస్తున్నామని మహిళలు అంటున్నారు. ఈ ఏసంగి పంట బాగా పండడంతో వీటినన్నీ తీసుకొచ్చి కళ్ళంలో పోయడం జరిగింది. హమాలీలు దొరకక మహిళలు వచ్చి ఇక్కడ కూలీగా పనిచేయడం జరుగుతుంది. మాకు ఇది మంచి అవకాశంగా భావిస్తుంది. గ్రామంలో ఏసంగి పంట కోసం వర్షాలు పడడం వల్ల రైతులకు ఇబ్బంది కలగకుండా మేము హమాలీ కూలీల మహిళలు వస్తున్నాం. ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు అందించడంతో పెద్ద ఎత్తున పంటలు రావడం జరిగింది. లారీలు పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. కొనుగోలు కూడా ప్రభుత్వం గింజ కోత లేకుండా కొంటా ఉన్నప్పటికీ హమాలీల కొరత ఉండడంతో మా గ్రామానికి సంబంధించినటువంటి ఆడబిడ్డలు అందరూ కూడా అన్నం పెట్టే అన్నదాతకు మేము అండగా ఉంటాం, హమాలీ కూలీలుగా మారతామని చెప్పి ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చి హమాలీల కొరత లేకుండా తొందరగా కొనుగోలు కేంద్రం నుంచి వాళ్ళు శక్తి వంచన లేకుండా ఎండను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి వారికి హృదయపూర్వకంగా పెద్దంపేట గ్రామ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం.